సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు మృతి చెందారు. నంద్యాల జిల్లా అరకు మండలం జునుతల గ్రామానికి చెందిన సిఐఎస్ఎఫ్ వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం బీడీఎల్ కంపెనీలోకి ఏడాదిన్నర క్రితం బదిలీపై వచ్చారు. ఈ నెల 19న రాత్రి వెంకటేశ్వర్లు డ్యూటీ కోసం బీడీఎల్ పరిశ్రమకు వెళ్లారు. శనివారం తెల్లవారుజామున డ్యూటీ ముగించుకొని సిఐఎస్ఎఫ్ యూనిట్ లైన్ బ్యారేక్లో బస్ దిగే క్రమంలో అతని వద్ద ఉన్న INSAS వెపన్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ క్రమంలో బుల్లెట్ వెంకటేశ్వర్ల గొంతు నుండి తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, 9 ఏళ్ల కొడుకు సాయి, 8 ఏళ్ల పాప సాయి పల్లవి ఉన్నారు. బీడీఎల్ బానూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.